బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అన్న ఈ కాల్ పట్టని తీసుకుంటావు దారం జుట్టు నువ్వు బందవా జుట్టు ఇప్పుడు జుట్టుతేనే ఫ్యూచర్లో మంచిగా జుడుతావు ఇంతే గట్ల గిట్ట జుట్టు మన అబ్బా జుట్టు అయ్యా వస్తా దావా చేసుకుంటా తిందా పాసంగం కట్టుడు వస్తుందా నీకు కాదా నువ్వు నూడ నాలుగు ఎడ్డోడివి ఏంటంటే ఏం తెలియనోడని అర్థం చూసినా నువ్వు నాలుగు చూడుతున్నావు ఏం లాభం లేదురా నీ వల్ల. అరే బాయ్ అరే ఇంత చేసినా కూడా ఇది అత్తలేదురా ఏం చేయాలరా బాయ్ ఒకటిస్తే అప్పుడు వస్తుంది అందుకని నాకు నీ అంత ఎక్స్పీరియన్స్ లేదురా ఏమన్నా తమన్నారా నేను చూసి ఫాలో కదా అందుకు నేను ప్రభాస్ అయితే నేను కాటరాజు నాకు దేబ్బన పెడుతున్నట్టు రోగం తిరిగి అలా కాదు పుట్టు మనమే కదా. అరే నువ్వు మాట్లాడేది చైనానా తెలుగువా మరాఠీగా ముక్క అర్థమైతే నువ్వు చెప్పు కొట్టరా నువ్వు నాకు కరెక్ట్ చెప్పు దేంట్లో గెలాలా మనం తెలుగు రాలా తెలుగు వచ్చు దేంట్లో గెలాలా ఏమరా కొడుతున్నావు పొట్టి కడ్డు వచ్చిందిరా నాకు వచ్చింది అయితే బర్రెని తీసుకొని పో. నేను అట్లే మనోడా నాకు వచ్చింది ఒకటి రెండు కాదురా ఈ దారం కట్టుడు వచ్చింది అంటున్నారా పొట్టి కడ్డు అట్లా చెప్పమని అట్లనే చెప్పిన నీకు అర్థమైందా వచ్చింది నాకేమో ఇలాగ వచ్చింది రే కరెక్ట్ వచ్చిందా చూడు ఇది నువ్వు ఇది నేను కరెక్ట్ కనబడుతున్నావు దాంట్లో ఉడితాను నువ్వు ఇట్లా మంచిగా చూస్తాను రా రే ఆడిపోతున్నావు నీ పొట్టి కడ్డు రే సన్నాసి ఒట్లనే గాలి పెట్టలు కూడా చేసేసారా ఏ పోరాడొచ్చి ఇది కుట్టిమన్నాడైతే ఇట్లా కుట్టిస్తున్నా అంతకు మించి వేరే ఏం లేదు రే సన్నాసి ఎవరన్నా కొడితే అమ్మ అంటారా నువ్వు ఎట్రా అంటే ఇప్పటిదాకా మా ముసలి తప్ప నన్ను ఓళ్ళు కొట్టిన లేదు ఆ తర్వాత ఈ ముసలోడే కొడుతున్నాడు నన్ను అందుకు అందుకని ఇప్పుడు వరకు నేను కొడితే ఎవరు అమ్మమ్మ అనలేదు అమ్మ అని అన్నారు నువ్వు అమ్మమ్మ అంటే ఎంత బాగుందిరా మళ్ళీ చేసిన గత్రం చాలు రా వంట చేద్దాం అన్ని సత్యం మొత్తం తీసాయి గత్రం అంతా తీసాయి కాకా నాకు తెలియక అడుగుతా బర్రెని కొట్టినట్టు కొట్టినావు నువ్వు ఇంతకుముందు బర్రెలు కాసినావు ఎట్లనే బర్రెలు చేయట్లేదురా నిన్ను కొట్టి బర్రెని కొట్టిన తయారవుతున్నాను నేను సన్నాసి ఏ ఊకో కాక ఇప్పుడు సంక్రాంతి పండుగ ఉన్నది కదా మొత్తం ఊళ్ళో ఎటు చూసినా పతంగి పండుగ జరుగుతున్నది నేను కూడా పక్క గల్లీకి పోయి పతంగులు ఎగిరేస్తా అందుకెళ్ళి గెలుచుకొని వస్తా సన్నాసి పిల్లలతో నీకు పోటీ ఏంట్రా ఆ పిల్లల్ని చెడగొట్టకరా వాళ్ళ పెద్దోళ్ళు చూసారనుకో నిన్ను పిల్లలతో పోవడం చెప్పి దంచేస్తారు ఏ ఊకో కాక ఆడికి పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారు రోళ్ళు వస్తున్నారు తెలుసా లిట్టుగాడు వస్తున్నాడు లడ్డుగాడు వస్తున్నాడు అశ్మీర్ వస్తున్నది చిన్న పోరు వస్తున్నది అందరు వస్తున్నారు తెలుసా తొక్కలోడు తోళ్ళోడు రావట్లేదురా అంటే వాళ్ళకి చెప్పలేరు కదా పొద్దుగల్ల ఆడపోయి పతంగులు ఎగిరేసి కప్పు తీసుకొని వస్తా అప్పుడు చెప్పు కాకా ఇది నా ఇజ్జత్ కే సవాల్ నీకు లేని దాని గురించి నీకెందుకురా కాకా నువ్వు నన్ను ఇట్లా అనుమానించక చెప్తున్నా ముందే రే సన్నాసి అనుమానించడం కాదురా అవమానించడం అంటారా నువ్వు ఆ పిల్లలతో తిరిగి వాళ్ళని చెడగొట్టుకో వాళ్ళు చదువుకుంటున్నారు నువ్వు కానీ చిన్నప్పుడు వాళ్ళ చదువుకున్నావు అనుకో మాకు ఈ దైత్యం తెప్పింది ఇప్పుడు పతంగిలల్లా నేను ఎగిరేసి వచ్చినప్పుడు అప్పుడు చెప్తావు నా గురించి గొప్పతనం నువ్వు ఎదసో దాపితే వంట చేద్దాం కస్టమర్లు వచ్చి టైం అయింది ఏం వంటలు చేస్తున్నావు చెప్పు నాటుకోడి పలావ్ చేస్తాను రా తర్వాత పండు మిర్చి కోడి కూర చేస్తాను ముందు నాటుకోడి పలావ్ చేస్తాను ఆ సామాన్లు బట్రా చిన్నది అది తీసుకో తీసో సామాన్లు మసాలా సామాన్లు ఏంటి చెప్తా చెక్క దాల్చిన చెక్క జాపత్రి జాజికాయ ఇది పలావాకు ఇది మరాఠీ మొగ్గ ఇది అనాస పువ్వు ఇదిగో లవంగాలు ఇది యాలకులు ఇది షాజీరా ఇదో ఆ గిన్నె తీసుకో రెండు పై గిన్నె తీసుకున్నా నువ్వు పెడు ఇప్పుడు ఇగో దంచు అగరా ఇందులో కొంచెం నూనె పోద్దాం దేంట్లో గిన్నెలో గిన్నెలనా పోయి
ఇది అయిపోయిందరా? అయిపోయింది కాక. ఆ సామాను పట్టరా. ముందు జీడిపప్పు వేద్దారా. ఇప్పుడు ఈ పక్కన పెట్టాం. ఇందులో ఉల్లిపాయ వేద్దాంరా. అందులోనే పచ్చిమిర్చి పేస్ట్ రా. ఇప్పుడు ఈ పొలంలో మనం ఏంటంటే కారం వేయం. కారం ఎందుకు అంటే ఈ టైప్ అదే కారం లేకుండా దానికి అందుకనే పచ్చిమిర్చి పేస్ట్ వేసాం. పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేస్తున్నాం కారానికి. సరే ఇప్పుడు అందులోనే ఇదిగో పసుపు వేసేద్దాం. తర్వాత ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు పట్టరు ఇలాగా. ఇలాగ ఒక 5 నిమిషాలు మగ్గిద్దాంరా. మూత పెట్టి మూత తీరా. రైట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, అలాగే పుదీనా, చికెన్ వేసేద్దాం. చికెన్ ఇప్పుడు ఇందులో ఇదిగో పెరుగురా. మూత పెట్టి ఇప్పుడు ఈ మంట మీద ఒక్క 15 నిమిషాలు మగ్గాలి బాగా చికెన్. రెడీ అయినట్టు కదా? ఇంకా రెడీ. నీకు బియ్యం ఏమిట్రా పలావ్కి? రెడీ కదా. అడు నాకు పతంగి తీసుకొని రమ్మంటున్నాడు. నేను పోయి పతంగి ఎగిరేసుకొని వస్తా. ఎక్కడికి ఎగేసిపోతున్నా? పతంగి ఎగిరేయడానికి. ఆ బొడ్డోడికి ఎగితే నువ్వు వెళ్ళిపోతావా? సిగ్గులేదురా నీకు? సిగ్గు దానికి ఎందుకు కాక? దారం ఉంటే అదే గుర్తు. ఒరే నువ్వు కొబ్బరి బొండానికి తొక్కదీడు ఎప్పుడు చూసావురా? మస్తు సార్లు తీసిన కొబ్బరి బూరే కదా ఇట్లా పర్రా పర్రా వీకెత్తుంటే నేను అట్లా అలా వీకెత్తాను నిన్ను అక్కడికి వెళ్ళావంటే. కాక నువ్వు భయపడితే భయపడడానికి నేనేమన్నా ఓటర్ని అనుకున్నావా? బాబాయ్ హోటల్లో అబ్బాయిని ఎగిరెత్తా, పతంగి ఎగిరెత్తా. నేనంటే ఎవరు భయపడేటోడు లేరనుకుంటున్నారా? ఇలా చూపెడతా ఒక్కొక్కడికి నా తడాక నా దమ్మిందో. నేనంటే ఉత్త దమ్కిస్తున్నాను అనుకున్నా కాక నీ గుడి నా తడాకేందో చూపెడతా. బిడ్డ ఒక్కొక్కడికి చెమటలు ఉట్టియకపోతే అప్పుడు అరే పొరడా కాసుకో బిడ్డ, నీ పతంగం నా పతంగం ఇలా చూపెడతా. నీక మా కాకకే కాదు ఈ ఫోటోలకు కూడా భయం ఉన్నది. నన్ను చూసి ఎట్లా ఫాలో అవుతున్నాయి చూడు. ఇట్లా ఉండాలా భయం అంటే? గట్టు ఉండండి మీరు భయం అంటే. చూపెడితే ఇలా కాకంటే నువ్వు కూడా నాతో భయం పడేస్తున్నావా? వెరీ గుడ్ రా. నాకు డ్యూకి ఇస్తావా నువ్వు? వాళ్ళు చెప్పక రా వంట చేద్దాం. ఇప్పటిదాకా నువ్వు నాతో రాలేవా? నేను ఎందుకు వస్తాను రా? నేనే ఇక్కడ ఉన్నానా? నీకు ఇచ్చి బైకింగ్ అమ్మింది. రా రా వంట చెప్పు. అంటే ఇప్పుడు పతంగి మరి? పతంగి రారా బొడ్డలతో నీకే సన్నాసి దాకా మూతి. ఇప్పుడు ఇదిగో ఇందులో వేసి ఇది అక్కడ పెట్టి ఇదిగో ఇది కూడా. ఇప్పుడు నీళ్లు పోసి బియ్యం వేద్దాం రా. ఇదిగో కేజీ చికెన్ రా. ఇది బియ్యం 1/2 కేజీ పెట్టాను. అంటే ఇప్పుడు నీళ్ళు ఎన్ని పోయాలి? లీటర్ పోయాలి. లీటర్. ఇప్పుడు ఆ నీళ్ళు పోయి రైట్ పోసాం కదా. ఇప్పుడు ఈ ఒక్క మరుగు వచ్చాక అప్పుడు బియ్యం వేద్దాం. పొంగు రావాలి, పైకి రావాలి. కట్టు మొత్తం చూద్దాం పొంగు వచ్చిందేమో. రైట్ తీ పొంగు వచ్చిందిరా. ఆ బియ్యం వేసేద్దాం. తీ బియ్యం పెట్టరా. ఏనా మూత పెట్టు. ఇప్పుడు ఒక 15 నిమిషాలు ఉడికితే ఉడికిపోద్దురా. అది తీసుకో, వెయిట్ పెడదాం. ఏమైందిరా? ఫుడ్డు ఎడుతున్నాడు. నా పతంగి ఎవరో తీసుకున్నారు. ఎవరు తీసుకెళ్ళిండ్రా? బంటి. బంటిగాడు ఆడు ఒంటి మీద ఏం లేకుండా చేద్దాం దా.
రే 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 ఎక్కడికి రా? ఆడి పతంగి ఎవడో తీసుకెళ్ళిండు. ఇప్పుడు పోయి ఆడితో గొడవ పెట్టుకొని ఆడి పతంగి ఇడికి ఇప్పించేస్తా. సన్నాసి ఎద్దులాగా ఉన్నావు, వాళ్ళేమో బుడంకాయలు, వాళ్ళతో నీకు ఎంతురా గొడవ? వాళ్ళ పడతారు పిల్లలు ఏదోటి. కాకా గొడవల్లో గోల్డ్ మెడల్ వచ్చినోన్ని అన్న ఎవడు ఆపలేడు. వీడి పతంగి వీడికి ఇప్పిస్తా, వస్తా. బుల్బుల్ రే 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 నువ్వు అక్కడికి వెళ్ళావు అనుకో, వాళ్ళు పెద్దోళ్ళు చూసారనుకో మొత్తం మొత్తేస్తారా బాబు. నన్ను ఒత్తేవాడికి ఎవడు పుట్టలేడు. ఒత్తెత్తానో మెత్తెత్తానో నువ్వు చూస్తావు కదా. బుల్బుల్ దారా. రేవు 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 రే బిడ్డ తుంగాళ్ళు అనుకుంటున్నారా? ఒక్కొక్కడికి తొడకాలు తీస్తా బచ్చగాళ్ళు అనుకున్నారా? ఒక్కొక్కడికి తుక్కు కూడా పెట్టి తుక్కు లేపుతా. ఏంట్రా మాట్లాడుతున్నావు? దమ్కి చచ్చిన మస్తు భయపెట్టిన కాకాలకు ఒక్కొక్కడు గజ్ 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 అనికిండు నన్ను చూసి. ఇంకొకసారి ఇది రిపీట్ అయింది అనుకో పారిపోతున్నావా? ఏ కాదు కాక అలా బారా కొడతా అని చెప్పినా. ఇగో నేను చెప్తున్నా, నేను కనుక కొట్టడం మొదలు పెడితే ఒక్కొక్కడు కన్నుల నుంచి మిషన్ భగీరథ కారడమే. అది చెప్పేసి వచ్చా. పిల్లలు కాబట్టి సరిపోయింది, అదే పెద్దలు ఉండవలసింది. రేవిటేద్దరు సన్నాసి సన్నాసి. రా రా పని చేద్దాం. ఇది అయిపోయింది, పోయి కట్టాయి. చూడదా ఇది అయిపోయింది, పోయి కట్టాయి. రైట్ అదే ఆ సామాన్లు తీసుకురా. 2 పచ్చిమిర్చిని చికెన్ ఇలా పట్టరా. 2 పచ్చిమిర్చి చికెన్ ఇలా పట్టరా. ఏం చేస్తున్నావు అన్ని రా నువ్వు రా రా ఇట్రా ఇట్రా. అవి ఏం చేస్తున్నావు కాక నువ్వు? పండు మిర్చి కోడుకోర్రా. ఇగో ఇసో పండు మిర్చి పండు. ఇప్పుడు ఇగో అందులో కొన్ని వెల్లుల్లి. ఆగు 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 కొంచెం కళ్ళు పోద్దాం ముందు. ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు ఇగో ఈ చికెన్ ఉంది కదా, ఈ చికెన్లో వేసేది ఇదా. కల్పన నిమ్మకాయ కట్ చేయ ముందు. నిమ్మకాయ కట్ చేయనా? అందులో పిండి. అది కలుపు ముందు. బాగా కలపాలరా. అలాగే చేతులు కడుక్కొని ఆ గిన్నె పట్టరా. నూనె పోయి. ఆ సామాన్లకి సామాన్లు ఇందులో ఫస్ట్ ఇక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇదిగో ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిగడ్డ బాగా. ఇందులో పసుపు వేసేద్దాం. కొంచెం ఇందులో ఉప్పు వేసాం కదా, ఇందులో కూడా కొంచెం ఉప్పు వేద్దాం. వేగింది కదరా, చికెన్ వేసేద్దాం. టమాటా ముక్కలు కోసాను, టమాటా ముక్కలు కూడా వేసేద్దాం. ఇప్పుడు దీంట్లోనే ఇగో కొంచెం కారం వేద్దాంరా. కారం అంటే పండు మిర్చి చేసినా మళ్ళీ మీరు కొంచెం కారం వేస్తున్నాం అంటే ఇంకా మంచిగా ఉంటుంది. ధనియాల పొడి, ధనియాల పొడి మూత పెట్టి ఒక పావుగంట మగ్గనిద్దాం. మూత పెట్టి. అర్రే కాకా పతంగి పడ్డది. జరిగే పతంగి పడ్డది.
పిల్లల పతంగ ఏమోరా నీకు ఎందుకు రాదే? ఈ మా ఊరి దాంట్లో ఎక్కువ ఉన్నది. ఊరా ఊరా ఏంట్రా ఏమన్నావురా? ఊరా చోటు చెప్పంతలేవు, నన్ను చోట అంటావేంట్రా నువ్వు? చెప్పు ఏం కావాలా? చెప్పు గిప్పు అంటే దిప్పు పెరుగుతుంది. పంచంగా నాదిరా. అంతలేవు నీకు, నీ పతంగి నీదా? ఊరా పైకి లేకురా. లేచి నా దగ్గరికి కూడా వచ్చి ఏం చేస్తావురా నువ్వు నన్ను? ఏం చేస్తావు నువ్వు నన్ను? చిన్నపోతులా ఉన్నావు, చిన్న కోతతో దెబ్బలు తింటున్నావేట్రా సన్నాసి. చీ 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 లేక 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 పైకి లేక. రే బాబు ఈ కైట్ నీదా? నాదే. తీసుకో తీసుకో, పట్టుకెళ్ళిపో, జాగ్రత్తగా ఆడుకో. రై లేకరా సన్నాసి, చిన్న పిల్లలతో దెబ్బలు తింటున్నావు చేయంగా. ఈ బతుకు చేడ. రా 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 వంటలోకి రా. చిన్న పోరాడు కాబట్టి వదిలిపెట్టిన, అదే నీ చేస్తుంటోడైతే ఇప్పుడు రాలేదనుకో నేను నిన్ను వదిలిపెట్టను. అద్దులే. రా అయిపోయిందా? చూద్దాం మూర్తి కన్నీడు వైపుడు. మొత్తం ఒక్క 5 నిమిషాలు మగ్గితే ఉడికిపోద్దురా. మూర్తి రైట్ అయింది కదా? అయిపోయిందిరా. పొయ్యి కట్టి ఆ బౌల్ తీసుకో, కూరలు తీసేద్దాం. జాగ్రత్త కాలుతుంది మరి. ఈ పలావ్ కూడా తీసేద్దాం. తీసుకురా, నెయ్యి వేయాలిరా ముందు. చూసా అక్కడ జీడిపప్పు పలుకులు ఉన్నాయా? ఉన్నాయి. ఉండండి ఇది వేద్దాం ముందు. పెట్టు జీడిపప్పు, పెట్టు పైన పెట్టు. ఇగో అదేంటది మనం అనుకున్నాం? పండు మిర్చి చికెన్ కూర, అలాగే నాటుకోడి పలావ్. ఇవన్నీ శుభ్రం క్లీన్ చేసి కొంచెం బయట పని ఉంది, నేను వెళ్ళి వచ్చేస్తాను. వచ్చేలాగా జాగ్రత్తగా చూసుకోవట్లో. పోకాక నువ్వు నన్ను నమ్మిపో. ఇప్పుడు బ్యాంకు వాళ్ళు విజయమాల్యం నమ్మి ఎట్లయితే బాకి ఇచ్చిండ్రో నువ్వు కూడా గట్లనే నమ్మిపో. నీ మీద నాకు అంత నమ్మకం లేదురా. అందులోనే నువ్వు సముద్రంలో నీటి తుళ్ళే రకం, అస్సలు నమ్మను నేను. కాక నువ్వు ఫికర్ చేయక, నువ్వు చూసుకుంటా కదా, నువ్వు లొల్లి పడకపో. సరే వచ్చులో కానీ తేడా జరిగిందో తార తీసేస్తాను మరి. ఏం జరగదు కాక, నేను చూసుకుంటా కదా, టెన్షన్ పడక్, ఫికర్ చేయక్. ఏంటిది కాకానికి మన్ను తెలుస్తుందా? ఇప్పుడు పతంగులు వచ్చినాయి కదా, ప్లాస్టిక్ వీటి మీద ఓళ్ళలో బొమ్మలున్నాయి, అదే పెద్దల బొమ్మలున్నాయి అనుకో, మంచిగా మన పతంగి హైలైట్ అవుతుంది. అందుకోసం తీస్తున్నా. ఓ పని చేయి, నువ్వు కూడా ఫోటో తీసుకుని దాని మీద కాకి పట్టణం రాసుకుని ఎగరేరా, బాగుంటది. నీకు కుళ్ళు పటం తీసుకుంటలేను. కుళ్ళా గిల్లా కుర్రోళ్ళు అడగడి గిల్లాగా ఉన్నావు, నీకేంటి ఏదో పని. నడు ఎలా చేసేది చెప్పు. చెప్తా. పండు మిర్చి కోడి కూర ఎట్లా తయారు చేసినామంటే, పండు మిర్చి కోడి కూర ఎట్లా తయారు చేసినామో చూద్దాం. ముందుగల్లా ఒక రోట్ల పండు మిర్చి, వెల్లుల్లి, కల్లుప్పు వేసి మంచిగా దంచుకోవాలి. ఇది కాగానే ఒక బేసన్ తీసుకొని దాంట్లో చికెన్ తీసుకొని పండు మిర్చి పేస్టు, నిమ్మరసం వేసి మంచి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇది అయినాక ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె, ఆవాలు, జీలకర్ర, కళ్యమాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, చికెన్ ముక్కలు, టమాటా ముక్కలు, కారం, ధనియాల పొడి వేసి మంచి కలిపి ఒక 15 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇక ఇది మగ్గినాక దాంట్లో నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే పండు మిర్చి కోడి కూర రెడీ. నాటుకోడి పలావ్
నాటుకోడి పలావ్. ముందుగల ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో దాల్చిన చెక్క, జాపత్రి, జాజికాయ, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, లవంగాలు, షాజీరా వేసి మంచిగా వేయించి పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఇక ఇది కాగానే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, జీడిపప్పు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి పేస్టు, పచ్చిమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు వేసి కొంచెం వేయించాలి. దాని తర్వాత అందులో పుదీనా, నాటుకోడి, పెరుగు వేసి ఒక 15 నిమిషాలు మగ్గించుకోవాలా. ఇక అందులో మసాలా పొడి, 1 లీటర్ నీళ్లు పోసి ఒక పొంగు వచ్చాక అందులో నానబెట్టిన బియ్యం వేసి ఒక 15 నిమిషాలు దమ్ చేసుకుంటే లాస్ట్ కు కొంచెం నెయ్యి వేసుకొని దించుకుంటే నాటుకోడి పులావ్ రెడీ. పతంగి ఎక్కించుకున్నాడు ఎట్లా తయారు చేసినాం ఇంకా చెప్పొద్దు, నేను అడిగింది రెండే. కస్టమర్ వచ్చి టైం అయింది, పట్టినాడు అక్కడ పట్టినాడు, పెట్టు. చక్కగా నాటుకోడి పలావ్ చేశాను. అదే మన పండు మిరపకాయలు ఉంటాయి కదా, పండు మిరపకాయలతోటి కోడి కూర చేశాను. జీవితాన్ని ఎప్పుడు పతంగి ఎక్కించినావా? రే 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 ప్రశాంతంగా తిన్నవరా సన్నాసి, తిన్నాయి. అట్లా నాకు పతంగి పేపర్ ఏం చెప్పాను నీకు? ఏమా ఎలా ఉంది పలావ్? అన్నా మా అమ్మలు వస్తారా పారిపో. రే ఆడవాళ్ళు అందరూ కలిపోతున్నారట, దంచేస్తారా బాబు? ఏ ఒక్కో కాక ఎందుకు వస్తున్నాడు తెలుసా? ఎందుకు? నన్ను కొట్టేందుకు కాదు, నాతోటి ఫోటోలు దిగేందుకు వస్తున్నారు. గది మన ఫాలోయింగ్. అబ్బో చుట్టుపక్కల అరువులకు అందగాడు మరి, అందుకని నీతో ఫోటోలు తిన్నాక వస్తున్నారు. సన్నాసి ఆ పిల్లలతో ఆడేవు, అవన్నీ తెలుసుకున్నారు పెద్దోళ్ళు, ఇప్పుడు వచ్చేస్తున్నారు నేను దంచనాకే. నన్ను కొడతారా మరి? ఇప్పుడు కొట్టరా, ముద్దెట్టుకుంటారా? పిల్లల్ని పోజేసి గాలి పట్టాలి గీలు పట్టాలని చెప్పి ఆడించి స్కూల్ మానిపిస్తే ముద్దెట్టుకుంటారా వచ్చి శుభ్రం మెత్తగా దంచేస్తారు. కాకానికి దండం పెడుతున్నాను, నీ అడన దాస పెట్టి నీకు పుణ్యం కట్టుతా. ఏం దాచివంతురా నీకు? నువ్వు చూడు శుభ్రంగా బాగా చీకటి ఉన్న కాడికి వెళ్ళి నుంచో, చీకట్లో ఎవ్వరు కనపడో, గొడవ ఉడిపోద్ది. ఓ కాకనే మర్యాద చెప్తున్నాను, విసిరి మాటలు మాట్లాడితే నాకు కోపం వస్తాయి చెప్తున్నా. మాకు లేదు కోపం తాపం ఉన్నాయి, నీకొక్కడి కొంచెం అన్నాచి. ఆడవాళ్ళందరూ కలిసి ఒట్ల కాడికి వచ్చారని మీ పిన్ని తెలిసిందనుకో, మీ పిన్ని నన్ను మొత్తం దంచేది, మామూలుగా దంచదు ఇంకా, అర్థమైందా? అందుకని నా వల్ల కాదు, నీ ఏడిపోతే నువ్వు ఏడు, నేను పోతున్నాను. నా వల్ల కాదు, నేను పోతున్నాను. నా వల్ల కాదురా, నా వల్ల కాదు.